నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం అండి. మళ్ళీ మన ఇతిహాసాల పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. ఇది మన 18వ ఎపిసోడ్ అండి. కిందటి ఎపిసోడ్లో మనం వాళ్ళు అంటే పాండవులు అరణ్యాల్లోనే ఉంటూ అరణ్య జీవితానికి ఎలా అలవాటు పడ్డారో మనం తెలుసుకున్నాం కదా. ఈ లోపు వ్యాసుడు వచ్చేసి వాళ్ళను ఏకచక్ర నగరానికి వెళ్ళమని చెప్తాడు. ఇంకా అక్కడి నుంచి మనం కథ ముందుకు తీసుకెళ్తాం. సో ఏమవుతుందంటే, అరణ్య మార్గంలో పాండవులను తీసుకువెళ్తూ మహర్షి వ్యాసుడు కుంతిదేవును ఓదారుస్తుంటాడు. ఎందుకంటే కుంతిదేవి బాధపడుతుంది, ఇలా మేము అరణ్యాల్లో తిరుగుతూ ఉన్నాం ఇట్లా పిల్లలతో కలిసి ఇలా బాధలు అని చెప్పేసి తను బాధపడుతూ ఉంటుంది అన్నట్టు. సో అప్పుడు వ్యాసుడు ఇలా అంటాడు, నా ప్రియమైన కోడల, నువ్వెప్పుడు బాధపడకూడదు. ఎందుకంటే నీ కుమారుడు యుధిష్ఠిరుడే ఒకరోజు భూమినంతా పాలించే మహారాజు అవుతాడు. ఇప్పటి కష్టాలు నువ్వు చూస్తున్నవన్నీ శాశ్వతం కాదు, అవి అన్ని అశాశ్వతం, అంటే టెంపరీ అని చెప్తాడు. అలా మాట్లాడుతూ పాండవులను ఏకచక్ర నగరానికి దగ్గరలోని ఒక బ్రాహ్మణుని ఇంటికి తీసుకువెళ్ళి వ్యాసుడు తన మార్గంలో వెళ్ళిపోతాడు. అంటే అక్కడ ఉండమని చెప్పేసి వ్యాసుడు వెళ్ళిపోతాడు, ఇంకా మళ్ళీ వచ్చేంత వరకు ఉండమని చెప్పేసి. సో పాండవులు ఏం చేస్తారంటే ఆ బ్రాహ్మణుని ఇంట్లో నివసించడం ప్రారంభిస్తారు. ప్రతిరోజు పాండవులు భిక్ష కోసం గ్రామ వీధుల్లో తిరుగుతూ ఉండేవారు. సాయంత్రం ఇంటికి వచ్చాక వారు తెచ్చిన ఆహారాన్ని తమ తల్లి కుంతీదేవికి సమర్పించేవారు. అండ్ కుంతీదేవి ఏం చేస్తుందంటే ఆహారాన్ని సమానంగా అందరికీ పంచేది అన్నట్టు. అంటే ఎక్కువ సగం కొంచెం భీముడికి ఇచ్చేసి మిగతా అంతా అందరికీ పంచేది. ఒకరోజు భీముడు ఇంట్లోనే ఉండిపోయాడు, వెళ్ళలేదు, భిక్షకు వెళ్ళలేదు. మిగతా 4 అన్నదమ్ములు భిక్షకు వెళ్తారు. ఇంకా కుంతీదేవి భీముడు ఇద్దరు కూర్చుని ఉన్న సమయంలో ఆ బ్రాహ్మణుని గదిలో నుంచి హృదయాన్ని కలిచివేసే ఏడుపు శబ్దాలు వినిపిస్తాయి వాళ్ళకి. ఆ శబ్దాలు విని కుంతీదేవి కలత చెందుతుంది, ఏమైందబ్బా అని. మనను ఆశ్రయించిన ఈ బ్రాహ్మణుడు ఇంత బాధలో ఉన్నాడు కదా, సో మనం ఆ బాధ ఏంటో తెలుసుకుని మనం తీర్చే ప్రయత్నం చేద్దాము అని భీముడితో అంటుంది. భీముడు అంటాడు, అమ్మ మీరు వెళ్ళి ఏమి బాధో తెలుసుకోండి, అవసరమైతే నేను తప్పకుండా సహాయం చేస్తాను అంటాడు. కుంతీదేవి నెమ్మదిగా బ్రాహ్మణుని గదిలోకి వెళ్ళి తొంగి చూస్తుంది అన్నట్టు. అక్కడ బ్రాహ్మణుడు, అతని భార్య, అతని కుమార్తె, చిన్న కుమారుడు అందరూ తీవ్ర విషాదంలో మునిగి ఉంటారండి. సో బ్రాహ్మణుడు విలపిస్తూ ఇలా అంటాడు, ఈ సంసార జీవితం ఎంత శూన్యమైనది కదా, సంపద కోసం కష్టపడితే దాన్ని కాపాడుకోవడానికి భయం. ఇప్పుడు నా జీవితంలో అత్యంత భయంకరమైన పరిస్థితి ఎదురైంది. నేను కానీ నా కుటుంబ సభ్యుల్లో ఒకరు కానీ ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది అని బాధపడుతుంటాడు. ఈ లోపల అతని భార్య ఇలా చెప్తుంది, మీరు బాధపడకండి, నేనే ఆ రాక్షసుని వద్దకు వెళ్తాను. స్త్రీని చంపడం ధర్మానికి విరుద్ధం కాబట్టి అతను నన్ను వదిలేయవచ్చు, ఒక ప్రాబబిలిటీ ఉంది అని అంటుంది. ఆ మాటలు విని భర్త ఆమెను కౌగిలించుకుని ఏడడం మొదలు పెడతాడు. అప్పుడు వారి కుమార్తె ముందుకు వచ్చి ఇలా అంటుంది, నాన్న, అమ్మ నేనే వెళ్తాను, ఎందుకంటే ఒక రోజు నేను పెళ్ళి అయ్యాక ఇంటి నుంచి వెళ్ళిపోవాలి కదా, ఇప్పుడే నా ప్రాణం త్యాగం చేస్తాను అని చెప్పేసి అంటుంది. అంతలో వారి చిన్న కుమారుడు ఇంకా మాటలు కూడా మాట్లాడడం రాదట, చిరునవ్వుతో ఒక గడ్డి మొక్కను పట్టుకుని ఇలా అంటాడు, నేను ఈ గడ్డితోని ఆ రాక్షసుని చంపేస్తాను అమ్మా నాన్న అని అంటాడట. ఇంకా చిన్నారి మాటలు విని తల్లిదండ్రులు కొద్దిసేపు నవ్వుతారు, అంటే వాళ్ళకి నవ్వు వస్తుంది కదా, కానీ వెంటనే మళ్ళీ వారి బాధ కూడా పెరుగుతూ ఉంటుంది. అప్పుడు కుంతీదేవి వారి ముందుకు వచ్చి మృదువుగా అడుగుతుంది, బ్రాహ్మణ, మీ ఈ దుఃఖానికి కారణం ఏంటో చెప్పండి, నేను మీకు సహాయం చేయగలిగితే తప్పకుండా చేస్తాను అంటుంది. అప్పుడు బ్రాహ్మణుడు ఇలా వివరిస్తాడు, ఈ పట్టణానికి దగ్గరలో బకాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉన్నాడు. అతడు ప్రతిరోజు ఆహారంతో పాటు ఒక మనిషిని బలి కోరుతాడు. గ్రామంలోని ప్రతి కుటుంబానికి ఒక రోజు వంతు వస్తుంది. ఎవరు నిరాకరిస్తే అతడు ఆ మొత్తం కుటుంబాన్ని చంపేస్తాడు. సో రేపు మా వంతు, అంటే ఎవరి వంతు ఉన్న వాళ్ళు ఆ ఫ్యామిలీలోంచి ఒక మనిషి వెళ్ళాలి, ఆ రాక్షసుడు తినేస్తాడు మిగతా ఫుడ్తో పాటు. ఒకవేళ ఒక మనిషి రాలేదనుకోండి, ఆ కుటుంబాన్ని తినేస్తాడు అతడు. అది కండిషన్ అక్కడ. సో ఇది విన్న కుంతీదేవి ధైర్యంగా ఇలా చెప్తుంది, మీకు ఒక చిన్న కుమారుడు ఒక కుమార్తె మాత్రమే ఉన్నారు, నాకు 5 మంది బలమైన కుమారులు ఉన్నారు, మీ బదులుగా నా కుమారుడిని పంపిస్తాను, మీరు కంగారు పడకండి అని చెప్తుంది. బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయి ఇలా అంటాడు,
అతిథి ప్రాణాన్ని ఎలా త్యాగం చేయగలను? మీరు నాకు అతిథులు, నేను అలా చేయలేను అని అంటాడు బ్రాహ్మణుడు. కుంతీదేవి వెంటనే సమాధానం ఇస్తుంది. నా కుమారుడు ఆ రాక్షసుని చంపగలడు అనే గట్టి నమ్మకం నాకుంది. అతడు ఎంతో మంది రాక్షసులను సంహరించాడు అని చెప్తుంది. చివరికి ఆ బ్రాహ్మణుడు అంగీకరిస్తాడు అండ్ కుంతీదేవి భీముడిని పిలిచి విషయం చెప్తుంది. ఆలోచించకుండా భీముడు అంగీకరిస్తాడు. ఆ రాత్రి యుధిష్ఠిరుడు ఈ విషయం తెలిసి కలత చెందుతాడు. అమ్మ ఇలా చెప్పారు, మనకు భీముడే కదా మనల్ని రక్షించేది అడవుల్లో, ఇలా ఎలా చెప్పారని చెప్పేసి ధర్మరాజు కాస్త కలత చెందుతాడు. కానీ కుంతిదేవి మాత్రం తన నిర్ణయంపై గట్టిగా నిలబడి బ్రాహ్మణ సేవే మహాపుణ్యం అని చెప్తుంది. మరుసటి రోజు భీముడు బకాసురుని కోసం తీసుకెళ్లే బండి మీద ఆహారం పెట్టుకుని అడవిలోకి వెళ్తాడు. అంటే మనిషి ఒకటే కాదు కదండి, ఒక 2 పెద్ద పెద్ద గంగాలాల నిండా అన్నము, తను తినే సామాగ్రి, నీళ్లు అన్నీ తీసుకుని మనిషి వెళ్తాడు. ఆ మొత్తము బకాసురుడు తింటారు అన్నట్టు. సో అలా వెళ్తూ ఆహారాన్ని తానే తింటూ రాక్షసుని పేరును గట్టిగా పిలుస్తుంటాడు భీముడు. తానే తింటుంటాడు రాక్షసునికి తీసుకెళ్లే ఆహారాన్ని. కోపంతో బకాసురుడు బయటకు వచ్చి భీముణ్ణి చూసి అర్థమవుదు ఏంటి నా ఆహారం తింటున్నాడు. అందుకే కోపంతో భీముడిపై దాడి చేస్తాడు. కానీ భీముడు చలించడు. పెద్ద చెట్లను విసిరిన భీముడు సులభంగా పట్టుకుంటాడు. చివరికి భీముడు బకాసురుని నేల కూల్చి తన అపారమైన బలంతో సంహరిస్తాడు. బకాసురుని బంధువులు భయంతో పారిపోతారు. భీముడు వారికి ఇకపై మనుషులను హింసించకూడదు అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు, అంటే హెచ్చరిస్తాడు. ఆ తర్వాత బకాసురుని శవాన్ని నగర ద్వారంలో వేసి నిశ్శబ్దంగా వెళ్ళిపోతాడు. మరుసటి రోజు గ్రామ ప్రజలందరూ ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోతారు అన్నట్టు. బ్రాహ్మణుని, అంటే ఆ రోజు ఆహారంగా వెళ్ళవలసిన బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళి అతడు క్షేమంగా ఉన్నాడని తెలుసుకుని ఎంతో ఆనందిస్తారు. ఈ విధంగా భీముని వీరత్వం, కుంతిదేవి కరుణ వల్ల ఏకచక్ర గ్రామం రాక్షస భయం నుంచి విముక్తి పొందుతుందండి. సో ఇలా బకాసురుని బాధ విముక్తి అవుతుంది ఆ గ్రామ ప్రజలకు మన భీముడి వల్ల. ఇది మన ఇతిహాసాల పాడ్కాస్ట్, మన వి పాడ్కాస్ట్. మనము మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాము. ఇక్కడ పురాతన కథలకు నేటి కాలంలో స్వరం ఇచ్చే చోటు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి. మీ మద్దతే ఈ అమూల్యమైన కథలను ముందుకు తీసుకెళ్తుందండి. ఓం నమః శివాయ.